మరోవైపు అమెరికా, ఉత్తర కొరియా నడుమ ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ మార్కెట్ల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లు కూడా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. సూట్ కేస్ కంపెనీల మీద సెబీ చర్యలు డోక్లాం సరిహద్దు లొల్లి సెంటిమెంట్ ను బాగా దెబ్బతీసింది. ఇక ఈ వారం మొదటి నుంచి కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా సూచీలు ఇంకింత బలహీనపడి నష్టాలతోటి ట్రేడింగ్ ను మొదలుపెట్టాయి. 250 పాయింట్లకు పైగా నష్టంతో సెన్సెక్స్ ప్రారంభమైంది. సోమవారం నుంచి నిన్నటి దాకా 4 రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 250 పాయింట్ల దాకా నష్టపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ 2 వారాల కనిష్టానికి పడిపోయింది. స్టాక్ మార్కెట్ నష్టాల మీద మరిన్ని డీటెయిల్స్ వేణుగోపాల్ గారిని అడిగి తెలుసుకుందాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. ఈ స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణాలు ఏంటి, అసలు ఈ పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి కంటిన్యూస్ గా మన డొమెస్టిక్ మార్కెట్ లో ర్యాలీ కంటిన్యూస్ గా ఉండటం చూస్తున్నాము. దీంట్లో ఏంటంటే వితౌట్ ఈవెన్ 5% కరెక్షన్ కూడా లేకుండా మార్కెట్ ఎంతకాలం ర్యాలీ అయింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా అన్ని ఈక్విటీ మార్కెట్స్ కూడా ర్యాలీ అవుతూ ఆల్ టైమ్ హైస్ కి టచ్ అవ్వటం, ఇంకా న్యూ హైస్ క్రియేట్ చేయడం, అది ఫస్ట్ ప్రధానమైన కారణం. రెండు, దీని బ్యాక్ డ్రాప్ లో చూస్తే లిక్విడిటీ, అంటే గ్లోబల్ లిక్విడిటీ ఏంటంటే చాలా దేశాలు నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్, కొన్ని దేశాల్లో 0 నుంచి 2% ఇంట్రెస్ట్ రేట్స్. సో అక్రాస్ అంటే మనం పెద్ద పెద్ద ఎకానమీస్ ఏది చూసినా సరే ఏంటంటే అమెరికాలో 1.25 ఇంట్రెస్ట్ రేటు, కెనడాలో 0.75, యూరోప్ లో 0, జపాన్ లో 0, ఆస్ట్రేలియాలో 1.5. ఇట్లా ఏంటంటే కొన్ని దేశాల్లో లైక్ స్వీడన్, ఇట్లా స్విట్జర్లాండ్, స్వీడన్ ఇలాంటి దేశాల్లో అయితే నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఉంటుంది చూస్తున్నాం. అంటే ఎక్కువ ఏంటంటే మంచి ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ కోసం చూస్తే గ్లోబల్ గా మన ఎమర్జింగ్ మార్కెట్స్, ముఖ్యంగా ఇండియా గ్రోత్ స్టోరీ బాగుంది కాబట్టి ఇప్పుడు దాకా ఫండ్స్ లో ఉంది. అలాగే అక్రాస్ ఈక్విటీ మార్కెట్స్ ఎంటైర్ గ్లోబ్ లో కూడా ఏంటంటే మిగిలిన అసెట్ క్లాసులు పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు. అంటే బ్యాంక్ ఎఫ్డీస్ కావచ్చు, లేకపోతే గోల్డ్ కావచ్చు, లేకపోతే ఇంకొక అసెట్ క్లాస్ కావచ్చు, ఏదైనా సరే పెర్ఫార్మెన్స్ బాగాలేపేటప్పటికి గ్లోబల్ లిక్విడిటీ కాస్త ఈక్విటీ మార్కెట్స్ వైపు రావడం వల్ల కంటిన్యూస్ ర్యాలీ అనేది చూసాం. బట్ ఇప్పుడు ఎందుకు తగ్గుతుందంటే ముఖ్యంగా ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్, ముఖ్యంగా యుఎస్ నార్త్ కొరియా మధ్య టెన్షన్స్ అనేవి ఇంటెన్సిఫై అవుతాయని, ఒకవేళ వార్ ఏమైనా వస్తుందనే ఒక ప్రిడిక్షన్ తో కొంత అన్సర్టెనిటీ ఉంది. దీనికి తోడు మన దగ్గర డొక్లాం చైనా కూడా కొంత ఇష్యూస్ ని రేజ్ చేయడం కూడా కొంత అన్సర్టెనిటీ కారణంగా చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఒకటి, మరొక వైపు వాల్యుయేషన్స్ కూడా కొంత ఎక్స్పెన్సివ్ జోన్ లోకి రావడం కూడా ఒక ప్రధాన కారణంగా మనం మార్కెట్ కరెక్షన్ చెప్పొచ్చు. ఓకే, అయితే ఎప్పటి వరకు స్టెబిలిటీ రావచ్చు అంటారు? అంటే ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇప్పుడు చూస్తే దగ్గర ఒక 5 to 8% ఆర్ 5 to 10% కరెక్షన్ అనేది మంచి కరెక్షన్ అండి, హెల్తీ కరెక్షన్ అంటాము. బట్ ఇప్పుడు మనం పీక్ నుంచి చూస్తే సెన్సెక్స్ 32,686 ఆర్డ్ నుంచి ఇప్పుడు 31,320 ఆర్డ్ పాయింట్స్ పడ్డది. సో రీజనబుల్ కరెక్ట్ అయింది. ఇంకొక 31,000 దగ్గర కనుక సపోర్ట్ తీసుకునే పక్షంలో 30,500, 30,000 దాకా కూడా మార్కెట్ కరెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా ఇంకొక 3 to 5% కరెక్షన్ కనుక జరిగితే మార్కెట్ హెల్తీగా ఉంటాయని చెప్పొచ్చు. బట్ ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కనుక ఎస్కలేట్ అయ్యి అంటే కొద్దిగా పరిణామాలు కనుక కొద్దిగా ఇదిగా కనుక ఉంటే, ఇబ్బందికరంగా కనుక మారితే మేబీ మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఎందుకంటే వార్ కానీ, నేచురల్ కెలామిటీస్ కానీ, లేకపోతే పొలిటికల్ అన్సర్టనిటీ కానీ, లేకపోతే ఎకనామిక్ డిజాస్టర్స్ కానీ ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు ఏంటంటే స్టాక్ మార్కెట్స్ ముఖ్యంగా బాగా ప్యానిక్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో మళ్ళీ ఓవర్ ఏ పీరియడ్ ఏంటంటే మళ్ళీ రియల్ స్ట్రెంగ్త్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే వార్ కావచ్చు, ఇన్ఫ్లేషన్, పొలిటికల్ ఇట్లాంటి అన్సర్టనిటీస్ ఏవైనా సరే ఏంటంటే ఇప్పుడు వచ్చినప్పుడు డెఫినెట్ గా దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఈ పాయింట్ లో ఆగుతుందని చెప్పేసి మనం చెప్పడం కష్టమైన విషయం. బట్ నేను అనుకోవడం ఏంటంటే ఒక 3 to 5% కరెక్షన్ కనుక అయితే హెల్తీ కరెక్షన్, మాక్సిమం ఏంటంటే 31,000 కనుక సపోర్ట్ దిగితే, క్రూషియల్ సపోర్ట్ గా మనం భావిస్తాం. అది కనుక దిగితే మరొక 500 to 1,000 పాయింట్స్ కరెక్షన్ నార్మల్ మోడ్ లో, నార్మల్ సినారియోలో ఉండొచ్చు. అంతకన్నా ఎక్కువ అయితే కరెక్షన్ ఉండదని చెప్పి మనం అనుకుంటున్నాం. సో ఇప్పటికే స్టాక్స్ ముఖ్యంగా చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, అలాగే లార్జ్ క్యాప్స్ కూడా క్వాలిటీ స్టాక్స్ బాగానే కరెక్ట్ అవుతున్నాయి. కాబట్టి హరీబరీగా ఏదో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా స్టేజ్ లో మంచి క్వాలిటీ స్టాక్, రైట్ వాల్యుయేషన్, లాంగ్ టర్మ్ హోల్డింగ్, ఈ మూడు పాయింట్స్ సక్సెస్ అవుతున్నాయండి మార్కెట్ లో. సో మంచి కంపెనీలు మంచి ప్రైస్ లో కనుక దొరుకుతుంటే ఒక 2 to 3 years టైం ఫ్రేమ్ కోసం ఇన్వెస్ట్ అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు.
బట్ ఇప్పుడు ఇవాళే అయిపోయింది, నిన్న ఇవాళలో కరెక్షన్ వచ్చింది మార్కెట్ లో, ఈ కరెక్షన్ అయిపోయిందని చెప్పి మాత్రం మనం అప్పుడే అనుకోవాల్సిన పని లేదు. కొంత స్టెబిలిటీ మార్కెట్ కనిపిస్తే దాన్ని బట్టి మనం యాక్ట్ చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గ్లోబల్ గా అన్ని మార్కెట్స్ పెరుగుతుంటే మనం పెరిగాం కాబట్టి ఇప్పుడు అక్కడ కనుక కరెక్షన్ గ్లోబల్ మార్కెట్స్ లో లైక్ యుఎస్ కావచ్చు, యూరప్ కావచ్చు, ఆ మార్కెట్ కనుక రివర్స్ అవుతుంటే మనకి కూడా ఆ ట్రెండ్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంత ఇన్వెస్టర్స్ కాషియస్ గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ అట్రాక్టివ్ స్టాక్స్ ఏదైనా ఉంటే బట్టి స్టేజ్ టేకింగ్ చెప్పి కూడా మనం సైడ్ చేస్తాం. ఓకే వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ అండి.